వేసేసి ఏం చేస్తాడో తెలుసా? సర్పాన్ని చదువుతారు 20వ అధ్యాయం వచ్చేసింది. ఇంకా మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుడు చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. దానికి ముద్ర వేసేసాడు. వాళ్ళిద్దరినేమో అబద్ధ క్రీస్తుని అబద్ధ ప్రవక్తనేమో అగ్నిగుండంలో పడేశాడు ప్రాణంతో. ఆది సర్పము అనబడిన అపవాదిని, ఆ మహాఘట సర్పాన్ని పట్టుకుని ఒక కటిక చీకటి గల బిలములో ఒక అగాధంలో పడేసి వాడి గొలుసులతో బంధించాడు. అక్కడ 1000 సంవత్సరాలు ఇంకెవరిని మోసం చేయకుండా ఉంచేశాడు. మరి ఆ 1000 సంవత్సరాలు ఏం జరుగుతుంది? మనమే అక్కడ తర్వాత ఏముంది అంతటా అటు పిమ్మటవాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవాలి. 1000 సంవత్సరాల తర్వాత కొంచెం కాలం విడిచిపెట్టబడతాడు. అంతటా ఎందుకు విడిచిపెడతాడో తెలుసా? 1000 సంవత్సరాల తర్వాత రెండో యుద్ధం జరుగుతుంది. దాంతో అయిపోతుంది బైబిల్. మరి 1000 సంవత్సరాలు ఏం జరుగుతుంది? అంతటా సింహాసనమును చూచి తిని ఆ సింహాసనాల మీద మనమే కూర్చుంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఆమేన్. యేసయ్యతో పాటు మనం సింహాసనం మీద కూర్చుంటాం. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించి వాణిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. గట్టిగా చప్పట్లు కొడుతూ లోపల నుంచి చెప్పండి స్తోత్రం. లోపల నుంచి చెప్పండి ఆమేనని. కడుపులోంచి చెప్పండి ఆమేనని. ప్రకటన 3:21 ఉంటుంది మాట. మనం యేసయ్యతో పాటు ఇదే భూమిని 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. నేను జయించి చాలు, మనము 1000 ఏళ్ళు పరిపాలిస్తాం ఈ భూమిని. ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి ఆ 20వ అధ్యాయంలో 7వ వచనం 6వ వచనం చదివేసేయండి. ఈ మొదటి పునరుద్ధానములో 5వ వచనం ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మొదటి పునరుద్ధానం అన్నాడు అంటే దానికంటే ముందు పునరుద్ధానం జరగలేదు. దానికంటే ముందు పునరుద్ధానం జరుగుంటే ఇదే మొదటి పునరుద్ధానం అండు. అసలు మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? ఇదిగో మీకు ఒక మర్మమును చెప్పుచున్నాను అంటాడు 1 కొరింథీ 15:51. ఏంటా మర్మం అంటే, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కాటబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరు మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు అక్షయులుగా లేపబడడము మొదటి పునరుద్ధానం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం. కడబూరం మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడడం మొదటి పునరుద్ధానం అని అక్కడ అన్నాడు. ఇక్కడ అక్కడంతా పునరుద్ధానం గురించి రాశాడు. ఇక్కడేమో ఈ ఏమన్నా ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి మళ్ళీ స్తోత్రం చెప్పండి. ఆమేన్. 1000 సంవత్సరములు మనం రాజ్యం చేస్తాం. ఏమన్నా ఉత్తినే అనుకుంటాడా? ఈ ప్రభు కొరకు నువ్వు పడుతున్న ప్రయాస వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నావా? ప్రభు కొరకు నీకున్న త్యాగం, నీకున్న ప్రయాస వేస్ట్ అయిపోతుంది అనుకున్నావా? ఇదే భూమి మీద క్రీస్తుతో కూడా మనం 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. ఆ 1000 ఏళ్ళు అయిపోయాక చదివే తల్లి 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకే వాడు బయలుదేరును. వారి భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. ఎవరిని ముట్టడి వేస్తారట? ఇప్పుడు ఈ యుద్ధం యేసయ్యతో కాదు. ఇది రెండవ యుద్ధం పరిశుద్ధులతో. ప్రియమైన పట్టణం అంటే సంఘం. సంఘానికి అపవాదికి. మొదటి యుద్ధం ఏమో యేసుక్రీస్తుకి అబద్ధ క్రీస్తుకి అయితే 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే యుద్ధం ఎవరెవరికి అంటే పరిశుద్ధులకు. ముందే చెప్పాడు, సర్పమా నీకు స్త్రీకి అన్నాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి అన్నాడు. సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి రాబోయే కొన్ని ఇంకెంతో లేదు. ఇంకో నెక్స్ట్ 12 ఇయర్స్లో ఏం జరుగుతుందో రేపు చెప్తా కదా. నెక్స్ట్ 12 ఇయర్స్లో ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తా రేపు. సో ఆ 12 ఇయర్స్లో జరగబోయేదాన్ని ఏంటంటే మన మాటలో చెప్పాలి అంటే మొదటి యుద్ధం జరుగుతుంది. 12 ఇయర్స్ తర్వాత 1000 ఏళ్ళు మనం పరిపాలిస్తాం. పరిపాలించినప్పుడు ఇదే భూమి మీద 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండో యుద్ధం జరుగుతుంది. దాన్ని గోగు మాగోగుల యుద్ధం అంటారు. మొదటి యుద్ధం అబద్ధ క్రీస్తు యేసుక్రీస్తుకి అయితే రెండో యుద్ధం సర్పానికి స్త్రీకి. ఆ స్త్రీని ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధులు అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రస్తావన లేదు. యేసుక్రీస్తు అసలు టెన్షనే ఉండదు.
ఆయనకి ఏ గొడవ లేదు అక్కడ. పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా ఆకాశము నుండి అగ్ని దిగి, అప్పుడు కూడా యుద్ధం యెహోవాదే. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. నమ్ముకున్నాం ఆయన్ని. ఆయన ఎన్నడూ ఎవరికి నమ్మక ద్రోహం చేయడు. అప్పుడు కూడా యుద్ధం అయింది. ఆకాశం నుండి అగ్ని దిగి దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడును. అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. యుగ యుగాలు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. ఎప్పుడైతే ఈ అపవాదిని కూడా అగ్నిగుండంలో పడేస్తాడో రెండో యుద్ధం తర్వాత, ఆయన ధవళమైన సింహాసనం మీద కూర్చుని ఎవరెవరి పేరు జీవగ్రంథంలో లేదో వాళ్ళను కూడా అగ్నిగుండంలో వేసేసి, ఆ వేసేసే టైంలో భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోతున్నాయని అక్కడ రాశాడు. 11వ వచనం చదవద్దు కానీ, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ఒక పక్క అవి పారిపోతా ఉంటే ఎవడెవడి పేరు జీవగ్రంథంలో లేదో వాళ్ళందరినీ నిలబెట్టి, నీ పేరు జీవగ్రంథంలో లేదు అని వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళని కూడా అగ్నిగుండం గల ఆ గుండంలో పడేశాడు. పడేస్తే అయిపోయింది. 20వ అధ్యాయం అయిపోయింది. దాంతో బైబిల్ అయిపోయింది. 21వ అధ్యాయంలో కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చేసింది. 22వ అధ్యాయంలో ఆ కొత్త ఆకాశంలో నూతన యెరూషలేము అనే పేరుతో మనమే దగదగా మెరుస్తూ, కోటి సూర్యుల కాంతి తేజస్సుతో మెరుస్తూ కృత యుగాలు స్టార్ట్ చేస్తాం. కృత యుగాలు. సో బైబిల్ అంతా ఎప్పుడైపోయిందయ్యా అని అడిగితే రెండో యుద్ధం అవ్వగానే అయిపోయింది. బైబిల్ అంతా కలిపి ఒక ముక్కే. ఆ ఒక ముక్క రెండు యుద్ధాలు. ఒకటి ఈ తరంలో జరగబోతున్న హర్మిగిద్దోను, 1000 ఏళ్ల తర్వాత జరగబోతున్న గోగు మాగోగుల యుద్ధం. దాంతో బైబిల్ క్లోజ్. మీతో చెప్తున్నా, ఆది కాండము నుండి నేటి వరకు ఎంతమంది ఓడిపోయారో వాళ్ళంతా మనకు దృష్టాంతములుగా ఉన్నారు. ఆది కాండము నుండి ఇప్పటిదాకా ఎంతమంది గెలిచారో వాళ్ళంతా సాదృశ్యాలుగా ఉన్నారు. సాదృశ్యాలను చూసుకుని గెలిపించు యేసయ్యని, దృష్టాంతములను చూసుకుని ఓడిపోకు, గెలిపించకు సైతాన్ని, ఓడించకు యేసుని. యేసు ఎలాగా ఓడాడు, సైతాన్ని ఎలాగా గెలవడు, కానీ నువ్వు ఓడిపోతావు. బైబిల్లో ఉన్నటువంటి గెలిచిన వాళ్ళు, హానోకు కానీ, నోవా కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు, యాకోబులు కానీ గెలిచిన వాళ్ళు, స్త్రీలు కానీ, పురుషుడు కానీ, సంసోను కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ గెలిచిన వాళ్ళు, ఏలియా కానీ, ఎలీషా కానీ, దానియేలు కానీ, కొత్త నిబంధనలో పేతురు, యోహాన్లు కానీ గెలిచిన వాళ్ళందరూ కూడా, తిమోతి కానీ, వాళ్ళందరూ సాదృశ్యాలుగా ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు ఆకాను కానీ, కోరాహు, దాతాను, అభిరాములు కానీ, గెహాజీ కానీ, ఇలా ఓడిపోయిన వాళ్ళ అబద్ధ ప్రవక్తలు కానీ వాళ్ళందరూ దృష్టాంతములుగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, మారు మనస్సు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ మూర్ఖులకు ఈ తరానికి ఎవడు వేరవుతాడో, ప్రతిష్ఠించుకొని పరిశుద్ధుల గుంపులోకి వస్తాడో వాడు మాత్రమే రాకడలో ఎత్తబడతాడు. మిగతా వాళ్ళు మీ భ్రమ. ఎన్నాళ్ళు భ్రమపడతావో భ్రమపడు. బైబిల్కి విరోధంగా మారు మనసు పొందకపోయినా, పొందే ఒకవేళ బాప్తిజం పొందకపోయినా, బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ పొందకపోయినా, పరిశుద్ధాత్మ పొందినట్టు ఆనవాళ్ళు ఏంటంటే భాషలు మాట్లాడమే. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఈ తరానికి వేరుగా ప్రతిష్ఠించుకో. అలా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధుల గుంపులో కనబడతారు. రండి, చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. మనము లేచి నిలబడి ఉండగా చివరి ప్రార్థన కరెక్ట్గా నేను